వీటిగా డీటెయిల్స్ చూస్తే నేడు వికారాబాద్ నారాయణపేటలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. పలు అభివృద్ధి పనులను సీఎం ప్రారంభించనున్నారు. అయితే సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఇందిరమ్మ ఇళ్లకు శంకుస్థాపన జరగనుంది. మొదటి విడతలో మంజూరు చేసిన 72,045 ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నారు. ఇల్లు లేని కుటుంబాలందరికీ ఇల్లు మంజూరు చేయాలని ప్రభుత్వం సంకల్పం ఇచ్చింది. అయితే లబ్ధిదారులకు సొంతంగా ఇల్లు కట్టుకునే అవకాశం కల్పించింది. ఇంటికి 5 లక్షల పూర్తి సబ్సిడీతో ఆర్థిక సహాయం అందించనుంది. అలాగే మహిళా సామఖ్య భవన నిర్మాణానికి సీఎం శంకుస్థాపన చేయనున్నారు. పెట్రోల్ బంక్ను ప్రారంభించనున్నారు. సాయంత్రం జరిగే బహిరంగ సభలో సీఎం రేవంత్ పాల్గొంటారు. ఇటు పోలేపల్లి రేణుక ఎల్లమ్మ జాతరలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొనున్నారు. నేడు వికారాబాద్ నారాయణపేటలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. పలు అభివృద్ధి పనులను సీఎం ప్రారంభించనున్నారు. సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఇందిరమ్మ ఇళ్లకు శంకుస్థాపన జరగనుంది. మొదటి విడతలో మంజూరు చేసిన 72,045 ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నారు. ఇల్లు లేని కుటుంబాలందరికీ ఇల్లు మంజూరు చేయాలని ప్రభుత్వం సంకల్పమిచ్చింది. ఇక లబ్ధిదారులకు సొంతంగా ఇల్లు కట్టుకునే అవకాశం కల్పించింది. ఇంటికి 5 లక్షల పూర్తి సబ్సిడీతో పాటు ఆర్థిక సహాయం అందించనుంది. మహిళా సమాఖ్య భవన నిర్మాణానికి సీఎం శంకుస్థాపన చేయనున్నారు. ఇక పెట్రోల్ బంక్ను ప్రారంభించనున్నారు. సాయంత్రం జరిగే బహిరంగ సభలో సీఎం రేవంత్ పాల్గొంటారు. పోలేపల్లి రేణుక ఎల్లమ్మ జాతరలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొనున్నారు. నేడు వికారాబాద్ నారాయణపేటలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. పలు అభివృద్ధి పనులను సీఎం ప్రారంభించనున్నారు. సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఇందిరమ్మ ఇళ్లకు శంకుస్థాపన జరగనుంది. మొదటి విడతలో మంజూరు చేసిన 72,045 ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నారు. ఇల్లు లేని కుటుంబాలందరికీ ఇల్లు మంజూరు చేయాలని ప్రభుత్వం సంకల్పమిచ్చింది. ఇసుక లబ్ధిదారులకు సొంతంగా ఇల్లు కట్టుకునే అవకాశం కల్పించింది. ఇంటికి 5 లక్షల పూర్తి సబ్సిడీతో ఆర్థిక సహాయం అందించనుంది. రైట్, ఇక ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సాగర్ ఫోన్ ద్వారా అందిస్తారు. సాగర్, దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? రైట్, గుడ్ మార్నింగ్ సంజన. ఏదైతే పార్టీ అధికారంలోకి వచ్చిన ఏడాది తర్వాత అయితే ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ రెడ్డి నారాయణపేట్ జిల్లాలో తొలిసారిగా అడుగు పెడుతున్నారు. దీనికి సంబంధించి కూడా ఇప్పటికే అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. దాదాపుగా 1000 కోట్ల అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేయనున్నారు. సీఎం ఈ రోజు అంటే శుక్రవారం మధ్యాహ్నం 12:10 హెలికాప్టర్ లో నారాయణపేట మండలంలోని సింగారం చౌరస్తా సమీపంలోని గురుకుల పాఠశాల దగ్గర ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ వద్ద దిగుతారు. అక్కడి నుంచి ప్రత్యేక వాహనాల్లో ఆయన జిల్లా మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 1.23 కోట్లతో నిర్మించిన నూతన పెట్రోల్ బంక్ అయితే ప్రారంభిస్తారు. ఈ పెట్రోల్ బంకు రాష్ట్రంలోనే మహిళా సమాఖ్యకు సంబంధించి కూడా మొట్టమొదటి పెట్రోల్ బంకు ఇక్కడ నుంచే శంకుస్థాపన జరుగుతుంది. దీన్ని చూసిన తర్వాత మిగతా జిల్లాల్లో కూడా నిర్వహించే ప్రయత్నం కూడా చేస్తున్నారు. ఆ తర్వాత 1:20 తిరిగి ఆయన అపక్పల్లిలో ఇందిరమ్మ ఇళ్ల గ్రౌండింగ్ కు భూమి పూజ చేస్తారు. తర్వాత 1:35 2 గంటల వరకు అక్కడనే ఉంటారు. 130 కోట్లతో నారాయణపేట ప్రభుత్వ వైద్య కళాశాల హాస్టల్ నిర్మాణానికి, 200 కోట్లతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ కాంప్లెక్స్ నిర్మాణానికి, ఇలా అన్ని యూనిట్ నిర్మాణానికి కూడా శంకుస్థాపన చేయడంతో పాటు 56 కోట్లతో నిర్మించిన మెడికల్ కళాశాల ఫస్ట్ ఇయర్ అకాడమిక్ బ్లాక్ ను కూడా ఆయన ప్రారంభించినారు. అంతేకాకుండా నారాయణపేట రూరల్ పోలీస్ స్టేషన్ లో వివిధ గ్రామాల్లో 500 కోట్లకు పైగా కూడా ఆయన అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయన్నారు. అనంతరం 2:10 సంబంధించి ఆయన భారీ బహిరంగ సభ అయితే ఏర్పాటు చేశారు. ఈ బహిరంగ సభలో ఆయన పాల్గొని ప్రజలను ఉద్దేశించి అయితే మాట్లాడే ప్రయత్నం చేస్తారు. దాని తర్వాత ఇక్కడ నారాయణపేట జిల్లాకు సంబంధించి కూడా మొట్టమొదటిసారిగా 1000 కోట్లకు పైగా అభివృద్ధి పనులు శంకుస్థాపన చేయడం కూడా ఇదే మొదటిసారిగా కూడా అక్కడున్న ప్రజలు, కార్యకర్తలు, నాయకులు హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కూడా అనిపిస్తుంది. ఇటు పోలీసు బందోబస్తుకి సంబంధించి కూడా అన్ని ఏర్పాట్లను అయితే పూర్తి చేశారు. దాదాపుగా 1000 మంది అధికారులు అయితే సిబ్బందితో పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేశారు. ఎస్పీ యోగేష్, నారాయణపేట జిల్లా ఎస్పీ యోగేష్ గౌతమ్ అయితే
దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లను పర్యవేక్షించారు. దాదాపుగా 2 అదనపు ఎస్పీలు, 6 డిఎస్పీలు, 28 మంది సిఐలు, 81 మంది ఎస్ఐలు, 133 మంది ఏఎస్ఐలు, 750 కానిస్టేబుల్ తో బందోబస్తు అయితే భారీగా ఏర్పాటు చేసినట్టుగా కూడా తెలుస్తుంది సంజన. రైట్ సాగర్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.